వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈ రోజు రెసిపీ ఒక వెరైటీగా ఆట్ రోల్స్, స్వీట్ రోల్స్ చేసుకుందాం. ఈ కప్పు సరాసరి రవ్వ తీసుకున్నాను, సుజీ రవ్వ. ఈ రవ్వ ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఈ కప్పుతో కప్పుడు మైదా వేసుకుందాం, కప్పు పుల్లుగా వేసుకుందాం. సుజీ రవ్వ మిక్సీ పట్టాను, వేసేస్తున్నాను. కలిపేసుకుందాం. కొద్దిగా సాల్ట్ వేస్తాను, కొంచెం. ఇప్పుడు మనం ఆయిల్ బాగా కాసాను. ఈ వేడి ఆయిల్ సరిపడిగా వేసుకుందాం. కడితో కలుపుకుందాం. ఈ ఆయిల్ పిండి అంతా కలిసిపోయింది. ఇప్పుడు ఈ పిండిని 2 భాగాలుగా తీసుకుందాం. పిండిలో కొద్దిగా వాటర్ పోసుకొని ముద్దలా చేసుకుందాం. తగినన్ని నీళ్ళు పోసుకొని ఇలా ముద్దలా చేసుకోవాలి. ఇది పక్కన పెట్టుకుందాం. ఈ పొడిలో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను, కొంచెం సాల్ట్ పడుతుంది. కొద్దిగా కారం వేస్తున్నాను. కొంచెం వాటర్ పోసుకుందాం. పిండి ముద్ద అయిపోయింది, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చెక్క మీద కొద్దిగా ఆయిల్ రాసుకుని మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, ఈ ముద్ద సగం తీసుకుని ఒకసారి పాముకొని పిండిలాగా కలుపుకున్నాక చపాతీలా చేసుకుందాం. కొంచెం పలసగా చేసుకుందాం. ఇలా పలసగా చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకుందాం వీటిని. వీటిని సగానికి కట్ చేసుకుందాం. వీటిని ఒక్కొక్కటిగా బయటికి తీసుకుని దళసరిగా ఉన్న చోట కొద్దిగా అలా ఏళ్ళతో ఒత్తుకుని వీటిని రోల్స్లా చేసుకుందాం. ఇలా చేసుకోవాలి. అన్నీ ఇలా చేసుకుందాం. ఇవి చేయటం అయిపోయినాయి, వేపుకుందాం. ఇప్పుడు అదే మాదిరిగా ఈ పిండి కూడా చేసి పక్కన పెట్టుకుందాం. రోల్స్ కూడా చేయటం రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఆయిల్లో వేపుకుందాం. స్టవ్ మీద మూకుడు పెట్టి ఆయిల్ పోసాను. మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా స్వీట్ రోల్స్ వేసేస్తున్నాను. మంట సిమ్లోనే పెట్టుకోవాలి. స్టవ్ స్లోగా వేపుకుందాం. కొంచెం వేగే వరకు కదుపుకోవద్దు, అలా సిమ్లో వేగనిద్దాం. సరే స్లోగా కదుపుకుందాం. వేగిపోయి తీసేసుకుందాం. ఇంకా ఒకసారి కలిపేసుకొని తీసేసుకుందాం. నూనె వాడాక తీసేసుకుందాం. ఆట్ రోల్ చేసుకుందాం. 4 వేసుకుందాం. ఒకేసారి వేసుకుంటే నూనె చిందిపోతుంది.
కొద్దిగా ఏగే వరకు కదుపుకోవద్దు. స్టవ్ సిమ్లో పెట్టుకుని వేపుకుందాం. ఇప్పుడు ఒకసారి స్లోగా కదుపుకుందాం. ఇంకా బాగా వేగాక మళ్ళీ కదుపుకుందాం. ఒకసారి కదుపుకుందాం. వేగిపోయి తీసేసుకుందాం. కదిపేసుకొని తీసేసుకుందాం. నూనె వాడాక జల్లిబొట్టలు వేసుకున్నాం. ఆట్ రోల్స్ చేసుకున్నాం కదా, ఇంకొంచెం కారం వేస్తాను. ఆ వేడి మీద కారం వేసి చల్లేసుకుంటే బాగుంటాయి. స్వీట్ రోల్స్కి పాకం పట్టుకుందాం. ఇలా పంచదార సరిపోతుంది కప్పుతోటి. ఒక సగం వాటర్ పోస్తాను. సగం వాటర్ పోస్తున్నాను. స్టవ్ అంటించుకుందాం. స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుకుందాం. పాకం కరిగేదాకా మాడకుండా అట్ల కడితో కదుపుకుందాం. పాకం జిగురు వచ్చే వరకు కదుపుకుంటూ ఉందాం. ఇంకా ఉడకాలి పాకం. పాకం ఉడికిపోయిందేమో చూసుకుందాం. నీళ్ళల్లో వేసి చూసుకుందాం. ఇలా ఉండవ్వాలి. ఉండైతే ఉడికిపోయినట్టే. ఇలా ఉండ సరిపోతుంది పాకం. ఇప్పుడు మనం యాలకుల పొడి వేసుకుందాం. యాలకుల పొడి వేసేస్తున్నాను. వేసుకుని మనం చేసి పెట్టుకున్నాం కదా, వేసేస్తున్నాం. స్టవ్ ఆపేసుకుందాం. స్టవ్ ఆపేసి కలుపుకుందాం. ఇరగకుండా కలుపుకుందాం. ఈ రోల్స్ బాగా గొల్లగా వచ్చినాయి. ఇరగకుండా కలుపుకుందాం. బాగా కలిసాక ఒక పళ్ళెంలో వేసేసుకుందాం. ఆరిపోతాయి. మనం పళ్ళెంలో వేసుకుందాం ఈ స్వీట్ని. ఇలా ఉంచేసుకుంటే కాసేపటికి చల్లారిపోతాయి. రోల్స్ స్వీట్ రోల్స్ రెడీ అయిపోయినాయి. ఈ స్వీట్ రోల్స్ చాలా గుల్లగా ఉంటాయి. నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఈ ఆట కూడా అలాగే ఉంటుంది. ఇవి చాలా మంచివి. మనం ఇంట్లో చేసుకుని అయినా మంచివి కదా. ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.